వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇంత భారీ సంఖ్యలో ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సభ చూసిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు భారీ మేయాడితో గెలిచిపోయిందని అర్థమవుతా ఉంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తూ ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ దేశంలో ఉంది. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈనాటికి కూడా రావాల్సినంత పరిణతి రాలేదు. ఆ కారణం చేత ఎన్నికలు వస్తే పెద్ద హడావుడి, గందరగోళం, అబద్ధాలు, అభాండాలు, ఆరోపణలు అంతా గందరగోళంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. మీ అందరినీ నేను ఒక మాట ప్రార్థిస్తూ ఉన్నా. ఎలక్షన్లు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. మీరందరూ కూడా చూసినారు, ఓట్లు కూడా వేసినారు. మీ అందరిని నేను కోరేది ఒకటే, నేను ఏదైతే ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పినో అది రావాలంటే నేను చెప్పే 4 మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత మీరు జనంలో చర్చ పెట్టాలి, నిజానిజాలు తేల్చాలి. అప్పుడే ఎన్నికల్లో మీరు ప్రజలు గెలవడం ప్రారంభమైద్దని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లో పార్టీకి ఒకరు నిలబడతారు. బీఆర్ఎస్కు మన సుదర్శన్ నిలబడ్డాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఎవరో ఉంటారు, బీజేపీ కూడా ఎవరో ఇంకొక ఆయన ఉంటాడు, అట్లనే ఇండిపెండెంట్లు కూడా ఒకరో ఇద్దరు ఉండవచ్చు. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్కిస్తారు. అక్కడ దుకాణం అయిపోద్దని మీరు అనుకుంటారు, కానీ అక్కడికే అయిపోదు. ఆ తర్వాత తతంగం చాలా ఉంటుంది. ఎవరైతే ఈ నాయకులు నిలబడ్డారో వీళ్ళ వెనుక చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. నిలబడ్డ అభ్యర్థి యొక్క కమిట్మెంటు, మంచి చెడ్డ చూడడంతో పాటు వాళ్ళ వెనుక ఉన్న పార్టీ కూడా ఏం పార్టీ, ఎటువంటి పార్టీ, ఆ పార్టీ నడక ఏంది, వాళ్ళకు అవకాశం వస్తే, అధికారం ఇస్తే ప్రజల కోసం ఏం చేస్తారు, ఎట్లా ఆలోచిస్తారు అనే విషయాలు కూడా మీరు గమనించాలి. ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే అదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం దయచేసి మళ్ళా ఒకసారి మీతో నేను కోరుతా ఉన్నా, మీ ఊర్లకు పోయిన తర్వాత, టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ విషయాలు మీరు నలుగురిలో పెట్టి చర్చించి నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా వాళ్ళకి న్యాయం జరగడం కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీ ముందు ఉంది. ఒకసారి మీరందరూ దయచేసి ఆలోచన చేయాలి. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిన పార్టీ ఏది? ఈ కాంగ్రెస్ పార్టీయే కదా. మనల్ని కరువు గురి చేసిన పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. కృష్ణా, గోదావరి 2 నదులు ఈ రాష్ట్రాన్ని అంచుకొని పారుతూ ఉంటే గుక్కెడు నీళ్ళియక మంచినీళ్లకు, సాగునీళ్లకు మనల్ని సావగొట్టి చాలా ఇబ్బందులు పెట్టిన పార్టీ ఏది? తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, చాలా భయంకరమైన పరిస్థితి. సంసారం చక్కదిద్దినట్టుగా ఒకటి చేసుకుంటూ ఈ 10 సంవత్సరాలు మీకోసం పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, గతంలో కరెంటు లేకుండే ఈరోజు కరెంట్ ఎట్లా ఉంది, ఎందుకు ఉన్నది, ఎవరి వల్ల ఉన్నది, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఓటు అనగానే ఆశామాసిగా వేయద్దు, అలవోకగా వేసేయద్దు. అంత ఈజీ కాదు అది. ఎందుకంటే మీ యొక్క 5 సంవత్సరాల భవిష్యత్తును అది నిర్ణయిస్తుంది.
5 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తును మన ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే మీరు గెలవడం స్టార్ట్ అవుతుంది. అదే ప్రజాస్వామ్య పరిణతి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ, అది రావాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా, ఒకటి ఎట్లా చేసుకుంటూ వచ్చినాం అది మీ కళ్ళ ముందర ఉన్నది. ఇంతకుముందే మిత్రుడు సుదర్శన్ రెడ్డి చెప్పిండు, గోదావరి పాకాల 60 ఏండ్ల డిమాండ్ ఎవ్వరు కూడా చేయలేకపోయినారు, కానీ ఒక సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి చేయించిన విషయం నిజం కాదా? మీరు ఆలోచన చేయాలి. గతంలో యాసంగిలో ఎంత పంట వండేది? 30-35 లక్షల ఎకరాలు, 30-35 వేల ఎకరాలు కూడా వాడేది కాదు. ఇలా 1,35,000 ఎకరాలు యాసంగిలో నర్సంపేటలో పంటలు పండుతూ ఉన్నాయి. అది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యమే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీద ప్రభుత్వం ఉన్నా పట్టించుకునే ఎమ్మెల్యే ఉంటే అవుతుంది, లేకపోతే కాదు. సుదర్శన్ రెడ్డి కన్నా ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు నర్సంపేటకు? పెద్ద పెద్ద సిపాయిలు అయినరు. సుదర్శన్ రెడ్డి కన్నా దొడ్డుగున్నోళ్ళు అయినరు, ఎత్తున్నోళ్ళు అయినరు. వాళ్ళు చేయలేకపోయినారు, కానీ సుదర్శన్ రెడ్డి ఈరోజు పాకాల కింద ఆయకట్టుకు డోకా లేకుండా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. అవునా కాదా? మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచినీళ్ళు, కృష్ణా గోదావరి 2 నదుల మధ్య ఉండే తెలంగాణ మంచినీళ్ళకి ఎందుకు బాధపడ్డాం మనం? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. మంచినీళ్ళు, నేను మీకు తెలుసు, మీరు అందరు టీవీలలో చూసినారు. మిషన్ భగీరథ మొదలు పెడితే నేను క్లియర్గా చెప్పిన 5 సంవత్సరాలలో అది కంప్లీట్ చేసి మీకు నీళ్ళు అందియకపోతే వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ నిలబడదు, మిమ్మల్ని ఓట్లు అడగము అని చెప్పినాం. మరి కేసీఆర్ కన్నా ముందు, కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు, కేసీఆర్ కన్నా పొడుగున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? 2 నదులుండగా ఎందుకు మంచినీళ్ళు ఇయ్యలే? మరి వాళ్ళు ఎట్లా వచ్చినాయి? భారతదేశంలో ప్రతి గిరిజన గూడానికి, ప్రతి లంబాడి తండాకు, ప్రతి ఇంట్లో నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గంగా నది ఉంటుంది, గంగా నది ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన దగ్గరికి లుంగేసుకొని ఊపుకుంటూ వస్తాడు, మనకు ప్రచారం చేయడానికి వస్తాడు. గంగా నది ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఇయ్యాలటి కూడా మంచినీళ్ళు దిక్కులేవు. అనేక నదులు ఉండేటువంటి రాష్ట్రాల్లో కూడా లేవు. అంటే ఎందుకు వచ్చినాయి మంచినీళ్ళు? కమిట్మెంట్ ఉంటే, చెయ్యాలని ఉంటే, పట్టుదల ఉంటే, మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని నీళ్లు మొయ్యొద్దంటే, వాళ్ళ భుజాలు కాయలు కాయొద్దంటే ఆ